జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లను ఒక సేవకులుగా చూశారు. సేవారత్న, సేవా వజ్రాల లాంటి పురస్కారాలు ఇచ్చి వాళ్ళని సత్కరించారు, సన్మానించారు. కానీ ఇప్పుడు వాళ్ళ జాడ లేదు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఇప్పుడు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తుందా అంటే, ప్రస్తుత ప్రభుత్వ మంత్రులైతే వాలంటీర్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పట్లేదు, వాలంటీర్లను పక్కన పెడుతున్నామని చెప్పట్లేదు, వాలంటీర్లు ఉంటారు అంటున్నారు, వాలంటీర్లు కొనసాగుతారు అంటున్నారు. కానీ 2 నెలలుగా జీతాలు లేవు, పెంచుతానన్న 10,000 జీతం జాడలేదు. కానీ తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించే మార్గం ఏర్పాటు చేస్తాము అనేది. నిజంగా వాళ్ళలోని నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని వేరే దానికి ఉపయోగించడం అంటే ఒక రకంగా నిరుద్యోగులకు లేదంటే యువతకు ఒక ఉపాధి మార్గం చూపించడం. నిజంగా అటువంటి జరిగితే ఆ పరిస్థితుల్లో అటువంటి స్కిల్ డెవలప్మెంట్కి వాలంటీర్లు అంగీకరిస్తారా? పొమ్మన లేక పొగ పెట్టడమా, వాలంటీర్లను తీసేస్తున్నామని చెప్పలేక వాళ్ళే సైలెంట్ అయిపోయేలాగా, లేదంటే ఆ వ్యవస్థని పూర్తిగా కనుమరుగైపోయేలాగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇంటికి ఇంకా పౌర సేవలు అనేది వాలంటీర్ల ద్వారా జరగవు అనేది అయితే అర్థమవుతుంది సార్ క్లియర్గా. అంటే డైరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, మంత్రుల మాటలు, నేను కొల్లు రవీంద్ర గారు మాట్లాడిన మాటలు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు స్కిల్ తీస్తాం, లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం, మార్గం చూపిస్తాం. అంటే ఆ స్కిల్సే ఉంటే వీళ్ళు 5,000కి ఇన్ని రోజులు ఎందుకు వస్తారు, ఇంకా మాకు జీతాలు ఇవ్వండి అని వాళ్ళ ఒక అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు. ఇప్పటివరకు లేదు. మంత్రుల దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నారు, పత్రాలు ఇస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అని. ఏంటి అసలు వీళ్ళ ఆలోచన? భారతదేశ చరిత్రలో ఒకేసారి 2.5 లక్షల మంది ఉపాధి తీసేవతలు పడేసి, ఇదేమంటాం దీన్ని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్. ఇది డైరెక్ట్ ఉద్యోగం కాదు, కానీ ఉద్యోగమే. అలాగే అవుట్ సోర్సింగ్ అని అన్నాను కూడా లేదేమో. అదే సచివాలయ ఉద్యోగులు చూపించాం. అప్పుడు జీతాలు ప్రభుత్వపు ఖజానా నుండి జీతం చెల్లింపు జరిగింది. అవును, అంతే. అప్పుడు ఆటోమేటిక్ అవుట్ సోర్సింగ్ అవుతారు, గౌరవ వేతనం అంతే. ఏదైనా పేరేమైనా పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎట్లాగో వీళ్ళు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు, మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బిల్లులు కలెక్ట్ చేయడానికి వస్తారు ఇంటింటి, అవుట్ సోర్సింగ్ అంతే కదా, గవర్నమెంట్ తరపునే కదా. ప్రైవేట్ అయితే వాళ్ళని ఎట్టగా ఎలా చేస్తాం మనం, చేయం కదా. అంతే ఇది కూడా ఓ వ్యవస్థ. ప్రభుత్వపు సేవని ప్రజల వద్దకు చేర్చేటటువంటి దానికి తీసుకునేటటువంటి మినిమం వేజ్ ఏదైనా సరే దాని కిందకే వస్తుంది. చేతనైతే మినిమం వేజీ, లేదంటే దాని గౌరవ వేతనం అని చెప్పారు వీళ్ళు. నెంబర్ 1 అంటే ఒక 2.5 లక్షల మంది పరోక్ష ప్రభుత్వ ఉద్యోగులని తీసి అవతల పడేస్తూ చాలా సైలెంట్గా, అంటే మన ఆంధ్రప్రదేశ్ మీడియా యొక్క ప్రత్యేకత ఏంటంటే 2.5 లక్షల బతుకులు రోడ్డు మీద, వెంటనే అంటారు 5,000తో ఏం బతుకుతారు. మరి 2.5 లక్షల మంది 5,000కి ఎందుకు పనిచేస్తున్నారు? వాళ్ళు 5,000కి అంగీకరించే కదా వచ్చారు. అది 5,000 రూపాయలతో బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండబట్టినే కదా వచ్చింది. వాళ్ళు ఇంకొకటి, పోనీ వాళ్ళు ఏమన్నా తప్పుడు పనులు చేస్తున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు, క్యాచ్ దెమ్, అరెస్ట్ దెమ్. అంతేగాని ప్రభుత్వ సేవని ఇప్పుడు ఎలాంటిది అంటే, చిన్న ఈజీగా చెప్పుకోవాలంటే, మొదట్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరు వచ్చారు, ఎగ్జామ్స్ పెట్టి మరీ ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్. దానికోసం ప్రత్యేకంగా కొన్ని కోచింగ్ సెంటర్లు వెలిసినాయి. గుర్తుకుంటే మన బందర్ రోడ్లో లబ్బిపేట ఆ ఏరియాలో సిద్ధార్థ కాలేజీ అమ్మాయిలు వాళ్ళు విపరీతంగా వచ్చి చదువుకునేవాళ్ళు. దాంట్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అవి కూడా పెట్టి మరి చేసి, ఎందుకు ఫస్ట్ లో గుంటూరులో కూడా పేపర్లో ప్రకటనలు కూడా వచ్చినాయి, వాలంటీర్లు కావాలి, ఈ వార్డుల్లో ఖాళీలు ఉన్నాయి, ఆసక్తి ఉన్న వాళ్ళు మీ బయోడేటాతో కలెక్టర్ ఆఫీసులో సంప్రదించి రిటర్న్ ఎగ్జామ్కి హాజరు కండి అని పత్రికలో ప్రకటనలే వచ్చినాయి క్లియర్ గా. అంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్ గానే చేశారు ఫస్ట్. కాబట్టి ఇంకా దాంట్లో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది. ఎందుకు ముందు 5,000 అని పెట్టి తర్వాత ఏ మినిమం వేజ్ ఇస్తారు, మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వెళ్ళిపోవచ్చు అని ఆశించారు. అది కాదు అని తెలిసినప్పుడు మగాళ్ళు చాలా మంది మానేశారు, ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అంగన్వాడీ ఎంత ఇస్తారండి, లేకపోతే కనుక అదేది ఆశా వర్కర్కి ఎంత ఇస్తారండి. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏళ్ల తరబడి ఎంతో కొంత ఆ ఏరియాలోనే ఉంటూ తమ ఇంటి ఏరియాలో తమ ఇంటి పని చూసుకుంటూ తన భర్త ఏదో సంపాదించుకొస్తుంటే పైన ఇది కుటుంబ పోషణకి చన్నీళ్ళు వేనీళ్ళు లెక్కన, వేనీళ్లలో చన్నీళ్ళలాగా అనుకుని చేస్తారు. అట్లాంటిది వాళ్ళు అలా దాన్నే నమ్ముకుని ఉండటం వల్ల ఇన్నేళ్ల తర్వాత వాళ్ళకి జీతాలు పెరుగుతున్నాయి కదా. జగన్ వచ్చినప్పుడు పెంచాడు కదా, అంతకుముందు చంద్రబాబు టైంలో కొంచెం పెంచితే, రాజశేఖర టైంలో కొంచెం, ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు అంత కొంత రూపాయి కేంద్ర ప్రభుత్వమే పెంచింది. అటుగా ఆ పెంచిన దాన్ని ఇక్కడ అమలు చేయడం, వీలైతే ఇంకో రూపాయి ఎక్కువ వేసి పెంచివ్వడం అనేది జరిగింది.
ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఆ సిస్టమ్ కాకుండా వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా రేపు పొద్దున ఫ్యూచర్లో. ఇవాళ దీన్ని తీసి అవతల పడేసేసి చాలా కూల్గా అసలు అదేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతా. స్కిల్ డెవలప్మెంటు, ఏం స్కిల్లో ఏం డెవలప్ అయ్యి ఎవడెళ్ళి చేసుకొస్తున్నాడు అక్కడ. ఇందులో 15 రోజులు 20 రోజులు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. మామూలుగా అయితే కనుక నరేంద్ర మోడీ సర్కార్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ని ఇక్కడ పచ్చి బూతు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అతను పెట్టిన సిస్టమ్ ఏంటంటే కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళకి బీటెక్లో, బోటెక్లో, లేకపోతే బీఏలో, బీకామ్లో, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలతో, గుజరాత్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇండస్ట్రీ అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థతో టైఅప్ అయి ఉంటుంది. అవును, మీరు అక్కడ చదువుతున్నప్పుడే ఆ ఇండస్ట్రీలో అప్రెంటిస్ వర్క్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు స్టూడెంట్స్. అవును, అయిపోగానే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకనే గుజరాత్ అనేటటువంటిది నెంబర్ 1గా ఎందుకుందంటే మానవ వనరుల కొరత లేదు అక్కడ. నువ్వు ఏ ఫ్యాక్టరీ పెట్టు, దానికి సంబంధించిన స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. అవును, మన దగ్గర అట్లాగా చేయమన్నాడు. మన దగ్గరని కాదు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పెట్టిన సిస్టమ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే కళాశాల దశల్లోనే తయారు చేయడం. ఈవెన్ ఐటీఐ, పాలిటెక్నిక్, వీటికి కూడా ఏ వ్యవస్థల వాళ్ళకైతే అవసరం అవుతారో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాళ్ళు వీళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ అవగానే వాళ్ళు తీసుకునేటట్టు. ఇక్కడ లాస్ట్ అక్కడ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా వెంటనే అసలు ప్రాబ్లం లేకుండా చూసుకునేటట్టు. దీనివల్ల ఏమవుద్దంటే మనకి చైనాలో 28 నుంచి 30% మంది స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. అందుకే ప్రపంచం అంతా తీసుకెళ్ళి ఈవెన్ అమెరికా వాడు చైనాతో అంతరచ్చ అయ్యి కరోనాతో అంతరచ్చ అయినా కూడా చైనాని ఎందుకు వదిలేరు వాళ్ళు అంటే అక్కడ స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. ఎందుకు? అది నియంత దేశం కాబట్టి చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ స్కిల్ నేర్చుకు తీరాలి. దాంట్లో అందరికీ స్కిల్ వంట పట్టదు కాబట్టి వాళ్ళు 70% మంది ఫెయిల్ అయినా 30% మంది సక్సెస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళలో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగాలు ఇవ్వడం తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ 9లో చేసినప్పుడు నాతో పాటు సబ్ ఎడిటర్లు అప్రెంటిస్ మీరు అన్నట్టు వచ్చేవారు. వాళ్ళకి జీతం ఉండేది కాదు, మాతో కూర్చొని అడిగేవారు ఈ వార్త ఎలా పెట్టాలి ఎలా పెట్టాలని. మమ్మల్ని తీసుకుంటారు, లాస్ట్లో ఒకసారి తీసుకునేవారు, వాళ్ళని పంపించేసేవారు. కానీ ఇక్కడ వాలంటీర్లు ఆ పరిస్థితిలో లేరు. ఇప్పుడు 5,000 తీసుకొని నేను 5,000 మానుకొని మళ్ళీ నాకు శిక్షణ ఇవ్వండి, ఒక 6 నెలలు నేను ఫ్రీగా చేసి తర్వాత ఉపాధి చూపించండి అప్పుడు తీసుకుంటాను 5,000-6,000 అనే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి ఇప్పుడు స్కిల్, నైపుణ్యం ఇవన్నీ అంటే వాళ్ళు అంగీకరిస్తారా? ఇది కరెక్ట్? అదే అసలు స్కిల్, అది ప్రోగ్రామ్ అంటున్నా, స్కిల్ డెవలప్మెంట్ అది వాళ్ళకి అది. అవును, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకేమిస్తారు? వీళ్ళు ఇప్పుడు చదువుకోవడం మొదటి నుంచి బిగిన్ చేయట్లేదు కదా. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఇట్లాంటి స్కిల్ ట్రైనింగ్లు ఎట్లా ఉంటాయంటే 15 రోజులు కుట్టు ట్రైనింగ్లు, కుట్టు మిషన్ల ట్రైనింగ్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్లు, లేకపోతే కనుక కాగితం ప్లేట్లు తయారీ, ఈ వాళ్ళేంది ప్రతి ఒక్కడు చేస్తాడు. వాళ్ళకి అది కాదు కదా లెక్క. బేసిక్గా ఏంటంటే పొమ్మన లేక పొగ పెట్టడం. ఇప్పుడు 2 నెలల నుంచి జీతం లేదు, ఇక వాళ్ళు ఏదో ఒకటి ఎంచుకోవాలి. 2 నెలల జీతం ఇంకా పోయినట్టే, ఇంకా 3వ నెలలు కూడా పోయినట్టే. జీతాలు లేదు, ఇష్టమైతే ఎందుకంటే దానికి ఒక లాజికల్ పాయింట్ ఉంది. కోర్టుకు వెళ్ళినా కూడా ఏం చేయలేదు. కానీ అంటే ఇక్కడ పాయింట్ అదే, ప్రభుత్వం నియమించింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి నియమించారా అనేది కాదు, కానీ ప్రభుత్వం నియమించింది, ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి జీతాలు అన్నీ కదా. ఇప్పుడు జీతాలు ఎగ్గొట్టడం అవదా? అవి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కాదా? ఇందులో చిన్న లాజిక్ నేను విన్నది ఏంటంటే, నిజమో కాదో తెలియదు కానీ, ఎందుకు అంత ధైర్యంగా ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళకి 11 నెలలకు ఒకసారి రెన్యువల్ అట. అవును, ఎందుకంటే ఏడాది రెన్యువల్ అయితే కనుక తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద కోర్టులు తీర్పులు ఇచ్చి గతంలో వేసినాయి కాబట్టి 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ జీవోలే, బయటకేం చెప్పరు, జీవోలు చేస్తా ఉండటం మూలంగా జీతాలు వాళ్ళది ఎప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళదేదో జూన్లోనో ఏమో అయిపోయిందట, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ మంత్ లాస్ట్ మంత్ ఆ నెలతో అయిపోయిందట. కాబట్టి ఇక అప్పటి తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ జీవో ఇచ్చి ఎక్స్టెండ్ చేయాలి. జీవో ఇవ్వలేదు. చట్ట ప్రకారం అయితే కనుక కేసు ఉండదు అక్కడ. కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళ జీతం ఇవ్వడానికి లేదు, పని చేయించుకున్నారు జీతం ఇవ్వలేదు అంటానికి పని చేయించుకోలేదు కదా అంటారు. అది అవును, టెక్నికల్గా ముంచేయడం అనమాట వాళ్ళని. ఏదైనా ఇస్తే దయాహృదయంతో ఇవ్వాలి అంతే. అది అంతే తప్ప ఇప్పుడు గట్టిగా గొడవ చేశాను కొన్ని కోర్టులో, ఆ నెలది ఇవ్వమంటే ఇచ్చేస్తాం మేము, కానీ మేము వాలంటీర్ వ్యవస్థ వద్దనుకున్నామని చెప్పేస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదనేది ప్రభుత్వ పాలసీ కదా. ఆ ప్రభుత్వం పెట్టింది మాకు వద్దనుకున్నాం, వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అంటారు సింపుల్గా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ధైర్యము తెగింపుకు మెచ్చుకోవాలి. 2.5 లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒక్కడు స్పందించడం, మామూలుగా ఇట్లాంటి వాటి మీద గొంతు చించుకుని అరిచేటటువంటి వామపక్షాలు అసలు ఇద్దరెళ్ళి బాబు గారిని సపోర్ట్ చేసి మాట్లాడొస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఒక ట్వీట్ చేసి సైలెంట్గా ఉంటుంది.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ వేరే పార్టీ. ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి కోల్పోయినప్పుడు వాళ్ళందరినీ తీసుకుని ఉద్యమాలు చేయాలి కదా, అది చెయ్యదు. ఎందుకు మేము వాళ్ళందరినీ పెట్టుకున్న చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, 1,00,000 మంది మాకు రాజీనామా చేశారు కానీ 1,50,000 మంది చేయలేదు. పైగా వాళ్ళు చంద్రబాబు 10,000 ఇస్తాడని నమ్మేసి వాళ్ళు ఆగారు. వాళ్ళ కోసం మేము ఎందుకు అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇంత చేస్తే మేము ఎంతో పెద్ద వ్యవస్థను తెస్తే వాళ్ళు చివరిలో మాకే హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు హ్యాండ్ ఇవ్వబట్టిని మేము దెబ్బతిన్నామనేటువంటిది కార్యకర్తలకు మహా ఆకాశం ఉంది. కార్యకర్తలకి ఇంకా ఎక్కువ ఇస్తాననగానే వాళ్ళు అటుకి వెళ్ళిపోయారు అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చేయట్లేదు. కానీ ఒకటి వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ రంగంలో ఉపాధి చూపించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది, అంటే గాలికి వదిలేయకుండా అని పాజిటివ్గా ఆలోచించుకుంటే అలా ఆలోచించుకోవాలి. ప్రజల నుంచి కూడా అంటే వాలంటీర్లు లేరు, లేదంటే వాలంటీర్లు అవసరం ఉంది, వాలంటీర్లు మాకు కావాలి అనే వ్యతిరేకత ఏమి రాకపోవడానికి కారణం ఏంటి? ప్రజలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వస్తారా ఇట్లాంటి ఇష్యూస్లో? ఓ పథకం నోటి దగ్గరకు వచ్చింది పోయింది సింపుల్ ఫీల్ అవుతారు లోపల. అది ఎలక్షన్స్ అప్పుడు కనిపించేటటువంటి ఇష్యూస్ తప్పించి ఈ లోపు అలవాటు పడిపోతే వదిలేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇది ఎట్లాంటిది అంటే మనకి రోజు ట్యాబ్లెట్లు వేసుకునేటటువంటి వాడికి అదనంగా ఇంకో ట్యాబ్లెట్ లాంటిది. దానివల్ల నాకు రోజు 100 ట్యాబ్లెట్లు వేసినా తలనొప్పి తగ్గేది కాదు, ఇప్పుడు తలనొప్పి తగ్గింది. ఉన్నట్టుండి ఈ ట్యాబ్లెట్ కొనకూడదు అన్నారు, మానేశారు, మళ్ళీ పాత ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు జీవితంలో రెగ్యులర్ అలవాటు ఒకటే ఏంటంటే ఇందులో హ్యూమన్ టచ్ ఉంటుంది. ఆ హ్యూమన్ టచ్ ఒక వృద్ధుడు, ఒక వికలాంగురాలు, ఒక బయటికి రావడం అలవాటు లేని మహిళ, నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి మహిళ, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు చాలా మంది బయటికి రాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు, ఆ మహిళలు వాళ్ళకి ఇప్పుడు సమస్య. వాళ్ళు రోడ్లు ఎక్కే వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాలి వాలంటీర్ని? వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్ళు కాదు, ఇప్పటిదాకా మనకు మంచి జరిగింది అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు పద్దాక ప్రతి వారం పేపర్లో రాసి చూపెట్టుకుంటారు ఇంటింటికి వెళ్ళిస్తున్నారు అన్నాడు. ఇంటింటికి వెళ్ళిస్తున్నటువంటిది ఒక 10%, 5%, మిగతా సచివాలయం దగ్గరనో లేకపోతే రోడ్డు మీద నుంచుని అందరు ఇటు రండి అని చెప్పేసి ఓ రకంగా చెప్పాలంటే మీరు అందరూ ఇటు రండిరా అన్నదానం ఆడ పెడుతున్నారు బోండి అని చెప్పినటువంటి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో అందుకున్న సేవ హక్కు ఇప్పుడు కాస్త బిచ్చంగా మారింది. అది ఇక వెళ్ళి తీసుకోవడమే బతిలాడుకుని. పాత మార్గం తీసుకొస్తుందా ప్రభుత్వం, కొత్త మార్గం చూపిస్తుంది? ఎందుకంటే జన్మభూమి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు అనేది. జన్మభూమి అనేది మళ్ళీ తెర మీద తీసుకొస్తే జన్మభూమి కమిటీలు రాబోతున్నాయా, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారనేది ఒకటి. నిజంగా ఇదే కనుక యాక్సెప్ట్ చేస్తే ఇది సైలెంట్ కిల్లింగ్గా వాలంటీర్ వ్యవస్థను కిల్ చేసేస్తే రేపొద్దున సచివాలయ పరిస్థితి ఏంటి? సచివాలయ ఉద్యోగులను కూడా వేరే మార్గం చూపించిపోతారా? ఆల్రెడీ సచివాలయ ఉద్యోగాలు చెప్పేశారు కదా, ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఆపేశారు, అట్లాగే సర్టిఫికెట్లు ఏమి ఇవ్వట్లేదు. సచివాలయాల్లో సర్టిఫికెట్లు మీ సేవకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇంకా సచివాలయం పర్పస్ ఏముందని లేనట్టే అయిపోయినట్టే. ఇప్పటిదాకా కూడా పాలనని ప్రజల వద్దకు అంటూ నెలకొకసారో 3 నెలలకోసారో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నా అధికారులు నా ఏరియాకి తెచ్చేవాళ్ళు. సర్టిఫికెట్లు అవి కావాలంటే మనం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మీ సేవకే వెళ్ళేవాళ్ళు. కానీ అట్లాంటి ఒక చక్కటి ఆ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా ఆలోచించి నీకు నేరుగా ఇంటికి సేవ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. ప్రజల వద్దకి కాదు, ఇంటి వద్దకే పాలన తెచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటి వద్దకి పాలన పోయి మళ్ళీ వెనక్కి పోయింది. సింపుల్ లాజిక్. మళ్ళీ వాళ్ళు ముందే చెప్పిందే చేశారు, జనం మధ్యలో చెప్పింది నమ్మడమే వాళ్ళ తెలివి తక్కుతారు. ప్రధాన కారణం జగన్ మార్క్ వల్లేనా ఈ రెండింటి మీద? జగన్ పెట్టాడనేనా? కాదు, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడి ఉంది, రాజకీయ అవసరం ఉంది. జగన్ పెట్టిన వ్యవస్థ వలన ఓట్లు వచ్చుంటే జగన్ భారీగా గెలవాలి. అంటే జగన్ మార్క్ ఉండకూడదు, జగన్ పెట్టిన వ్యవస్థను తీసేయాలి. అది ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇదేంటంటే కాంగ్రెస్ ఫార్ములాను ఒకసారి చెప్తారు ఇదివరకు, తినిపించు. అవును, ఇక్కడ అలా జరగాలి అన్నమాట. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా తినగలిగాడా? సర్టిఫికెట్కి ఇదివరకు మీకు తెలుసు, బర్త్ సర్టిఫికెట్కి 300 రూపాయలు, డెత్ సర్టిఫికెట్కి 1000 రూపాయలు చొప్పున తీసుకున్నాం, ఖర్చు పెట్టాం మనమే. అట్లాగే ఏ సర్టిఫికెట్ కావాలని డబ్బులు లేకుండా పని అయ్యేది కాదు. గవర్నమెంట్కి కట్టేది 100, పైన అయ్యేది 500 నుంచి 1000 రూపాయలు.
అట్లాంటి పనులన్నీ కూడా 10 పైసలు ఖర్చు లేకుండా సేవ ఇంటి దగ్గరకు వచ్చింది. అవును. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, ఆ ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఆవురుమంట అల్లలాడిపోయారు. మాకేంది అన్న. జగన్ మీద కోపం వాళ్ళకి ఏదో అదేది యాప్లో తక్కువతోలో కాదు, తినే అవకాశం లేకుండా చేసాడు. ప్లస్ వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ తీసేసి ఇక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ పవర్స్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి చాలా హ్యాపీ. చంద్రబాబు గారు అంటే దేవుడు. సేమ్ టైం ఇది వీళ్ళది వచ్చేటప్పటికి జగన్ ముద్ర, రెండు కలిపి ఉన్నటువంటి అంశం ఇది. తీసేయడం అయితే ఖాయం, పక్కా కదా కనపడుతుంది కదా. 3వ నెల కూడా అయిపోతుంటే స్కిల్ ద్వారా చూపించడం, ఇంకో ద్వారా చూపించడం, అదంతా పోసుకోలు కబుర్లు అంతా మించేం లేదు. రైట్. చూద్దాం ఇక నుంచి అయితే ఇంకా పంచడాలు ఉండవు, ఇంటింటికి వచ్చి డోర్లు కొట్టడాలు ఉండవు, వాలంటీర్ల వ్యవస్థ అనేది వాలంటీర్ అనేది ఇక కనిపించరు. ఖచ్చితంగా ఇదైతే స్పష్టమవుతోంది. మరి బాబు గారు దీన్ని అఫీషియల్గా ప్రకటిస్తారా లేదంటే ఇలాగా కనుమరుగు చేసేస్తారు ఈ వ్యవస్థలను చూద్దాం.